చలి ఒక దిక్కు పెడుతున్నది, సంతోషం ఏమో ఆగుతానే లేదు అసలు. వెల్కమ్ బ్యాక్ టు వంశీ క్రియేషన్ 12. ఇక మనం ఏంటంటే ఈ రోజు అయితే నా బర్త్డే అన్నమాట. ఈ రోజు నా బర్త్డే నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు కాదు కదా, వచ్చే నా బర్త్డే వరకు అయితే కంటిన్యూ వీడియోస్ అయితే వేద్దాం అనేసి అనుకుంటున్నా. మీరు నాకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారో ఒక్కసారి అయితే కామెంట్ లో తెలిపండి. ఏంటంటే ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాము, మన ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఒకసారి అయితే మీకు కూడా చూపిస్తా. చలో. చింటూ బాయ్ అంటారు, సాయి బాయ్ అంటారు, ఇక మన సుమిత్ అన్న అనమాట. ఇక గాలి కొట్టిస్తారు. ఇప్పుడు గాలి కొట్టించి ఇక డైరెక్ట్ బయలుదేరిపోదాము. సో ఇప్పుడే గాలి కొట్టించేసినాం అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. చలో చలో. టెంపుల్ అయితే మొత్తం వాటర్ లో ఉంటది, మస్తు క్రేజ్ ఉంటది. పోయినాక చూపిస్తాం మీకు. సో మేమైతే ఫైనల్ వచ్చేసినాం అనమాట. మన ఇంటైతే అందరు కనిపిస్తారు కదా. ఇగో చలో వచ్చేసినా మొత్తం. ఇక మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. అందరు జనాల ముందర అయితే వీడియో తీస్తున్నా, అంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా. ఇక మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము. సో ఇంకొక అర్ధగంట ఉందన్నమాట. అర్ధగంట తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. టికెట్ కౌంటర్ ఇప్పుడే ఓపెన్ అయింది. మొత్తం యుద్ధం నడుస్తున్నది ఇడైతే. ఎట్లనో అట్లా చేసి టికెట్ సాధించి లోపలికైతే పోయినాం అనమాట. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నది అసలు ఈరోజు. ఏమోదేమో కానీ మాకైతే చలి పెడుతున్నది. చలి ఒక దిక్కు పెడుతున్నది, సంతోషం ఏమో ఆగుతానే లేదు అసలు. మంచిగా ఎంజాయ్ చేసి దేవుని మోకి బయటకైతే వచ్చినాము. నైట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసినాం అనమాట. ఏంటంటే ఇప్పుడు కేక్ అయితే కట్ చేపిస్తారంట దోస్తులు. కాల్ చేసిరు, ఉట్టిగా వెళ్ళిపోదాం. ఇక ఆడికి వెళ్ళిపోయి చూద్దాం ఏమేం చేస్తారో, ఏమేం చేయాలో అనేది. సో గైస్ చాలా సేపు అయింది, వస్తున్నా అంటున్నాం. టైం ఎంత అవుతుంది చూపెట్టి. ఎప్పుడు వచ్చిండు? టైం 9:51 అవుతుంది గైస్. ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు ఎట్లా కేక్ కట్ చేయాలి? ఇంత లేట్ వచ్చిండు. ఇప్పుడు కేక్ కట్ చేస్తాం చూడండి. చలో కేక్ అయితే తెచ్చేసిరు అనమాట. ఇప్పుడు చూద్దాం ఎట్లా సెలబ్రేషన్ చేస్తారో. కేక్ చూసుకోండి, చూసుకోండి ఒకసారి. వంశీ మంచిగా బర్త్డే టు యూ. ఎవరు తెచ్చిర్రా సాయి? అందరం కలిసి తెచ్చినాం. ఎట్లా కేక్ హైలైట్ ఉంది కదా. పైసలు ఇచ్చినా నాకేం సంబంధం లేదు. సుమిత అన్న ఇంకా చిత్రగాడు తెచ్చారు. సుమిత తెచ్చిందా? సుమిత అరే సుమిత పోయిందా? అవును. మరి సుమిత ఫోన్ చేసి వస్తలేడేమ్రా. సుమిత అన్న పోయిండు కేక్ తెచ్చిచ్చి. సగం పైసలు ఏడా మింగిండు. ఏమాదా అంటే సుమిత అన్న పట్టుకోకసారి. సుమిత అన్న ఏందంటే మాకేమైనా అవసరం ఉన్నదనుకో, ఏమన్నా షూట్ ఏమైనా ఉన్నదనుకో అస్సలు రాడు. అండ్ ఏమదంటే మాకు ఫోన్ చేస్తాడు ఏమైనా పని ఉంటే. అరే వంశీ దారా, అరే సాయి దారా అని ఫోన్ చేస్తాడు. మా పని ఉన్నప్పుడు ఒక్క పని చేయడు. అవురా సాయి చెప్పు. అంతే ఎట్లా రాగిట్లయితే సుమిత 2 నిమిషాలు రాలేనుకో కేక్ మొత్తం తినేస్తాం. నీ ఇష్టం. చాలా ఓవర్ చేస్తున్నాడు సుమిత అన్న. దా అన్న కేక్ కట్ చేసి వెళ్ళిపోదాం అంటే కూడా వస్తలేడు. ఇక నేను ఇట్లా చేయాలో నేను చూపిస్తా ఇక సుమిత్ అన్నకి. గైస్ రోజు సుమిత అన్న గలీజ్ చేసేస్తున్నా అనమాట. కేక్ కట్ చేద్దాం దా అన్న అంటే ఆ గుట్టకాడికి పోయిండు. ఏమో చేయనికి నెత్తి ఖరాబ్ ఉన్నది సుమిత అన్నతో. మరి సాయి సుమిత అన్న పన్ను పెట్టిద్దాం అనుకుంటున్నాడు. పన్ను పెడితే ఎట్లా అనిపిస్తాడు మరి? తెల్ల కొడతాడు కాలి పిల్లి. తెల్ల ఏం కొట్టాడు? ఎవరన్నా బంగారం పన్ను ఉందనుకో, మూతి పన్ను పెట్టుకుంటే ఎవడన్నా తెల్ల అవుతారా? ఇంతనన్నా తెల్లి ఉందా అరే నీకు? సో ఇగో సుమిత అన్న అయితే వచ్చిండు అనమాట. సుమిత అన్న వచ్చినాక సుమిత అన్న చాలా లేట్ వచ్చిండు. అయితే సుమిత అన్నకి అడుగుదాం. సుమిత అన్న చెప్పన్న ఏమైంది ఇంత లేట్ ఎందుకు వచ్చినావు? ఎందుకు అయినావు? సుమిత అన్న తెల్ల అవుతాడని మంచి కాన్సెప్ట్ చెప్తే అసలు ఇంటలేడు. ఉల్టా నన్నే తిడుతుండు. ఇగో సుమిత అన్న ఇప్పుడు వచ్చిండు కదా. అయితే సుమిత అన్నకి ఒక ప్లాన్ వేసినాం అనమాట. ఆ ప్లాన్ ఏంటంటే నేనైతే ముందరే చెప్తా, అది మీరే చూస్తారు. 1 2 3 4 5 టార్చ్ పెడితే సుమిత అనిపించాడు. కరెక్ట్ సుమిత అనిపిస్తుండా? తిందుగా నాగడే ఎడిపోదు. వాని ఇష్టం మానికి. ఇప్పుడు సో గైస్ సుమిత అన్న ఒకటి కేక్ పెట్టిండు అనమాట. లేట్ కమ్మర్. ఇప్పుడు లేట్ కమ్మర్ ఎట్లా అంటారు, ఇప్పుడు ఎడికి లేట్ కమ్మర్ అనమాట సుమిత అన్న. చలో అంటారా నెక్స్ట్ దా సాయి చింటూ వీళ్ళందరూ మెల్లగా తినిపిస్తాను. అంతే అయిపోయినా అట్లా దగ్గర తీసుకొని వస్తే పాపం వాడు ఏం కావాలి, వాడు ముందు నల్ల మూతున్నది ఏమైతే. సో ఏందంటే ప్లాన్ ఏమదంటే మనము కలిపి ఇప్పుడు కేక్ తినాలి. ప్లాన్ ఏం లేదు, ప్లాన్ అనగానే అందరు వినుడే. గైస్ ఫైనల్ చిత్రజాడ్ అయితే కేక్ పెట్టాను. ఇంకేం పెడతావు టార్గెట్?
కేక్ తిన్నాము మజా అంటది సుమితన్న తినా కేక్ కేక్ తినవా అన్న అగో అగో నీకు చాతనైతే కొట్టురా చాతనైతే కొట్టు లేదా అగో పెట్టేసిండు అయిపోయా మరి ఏం వేస్తున్నావు కుక్కలకా అరే కుక్కలకు పెట్టొద్దన్నా కేక్ పట్టుకొని సుమితన్న అక్కడిక్కడ తిరుగుతున్నాడు పిచ్చోన్ లాగా ఎట్లా చెప్పాలి ఆ నుంచి ఏ మూలకు వచ్చిండు ఏ మూల వచ్చి ఏడేడి తిరుగుతున్నాడో ఏమో ఏమైతుంది సుమితన్న నీకు అసలు వీడికి ఎందుకు వచ్చిరంటే కేక్ దిండికి వచ్చి రాముల నుంచి మూల దాకా ఏం చెప్పాలి మరి నా ఫోన్ అవుతుంది నా ఫోన్ నిజం చెప్పు ఇగో 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 నీకు ఎట్లా కొడతా తెలుసా చింటూ బర్త్డే నాదా బాగుందా నాకు అర్థం కాదు లేట్ చేస్తారా భయ మీరు అర్థమంటావు సుమిత నాకైతే కేక్ తోనైతే సాయం చేపించినాం అనమాట అది నేను చేయలే అందరు టీం అందరం కలిసి చేసినాం సుమిత నాకు గట్టిగా రివెంజ్ ప్లాన్ చేసినాం సో ఇదంతా చేపేయడానికి కారణం ఎవరంటే చింటూ బాయ్ అయినా చింటూ బాయ్కే మళ్ళీ కేక్ పడ్డది ఇది హైలైట్ అసలు అంటే ఇప్పుడు భయపడబట్టిండే సుమితనే చేసి చూపించింది అంతే ఇప్పుడు రాబోయే అంటే ఇప్పుడు ఒక ప్రాంక్ వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఫస్ట్ ప్రాంక్ వీడియో ఎవరి మీద అవుతుంది అనుకుంటారు ఒక్కసారి కింద కామెంట్ చేయండి నేను పేర్లు చెప్తా వాళ్ళ పేర్లలో ఎవరిది అవుతుంది అనుకుంటారు సుమిత్ చిత్రేష్ చింటూ సాయి వంశీ సో సుమిత్ అన్న దగ్గరకైతే వచ్చినాం అనమాట మళ్ళీ ఆడ కేక్ అంతా అంటించుకున్నాక ఇక్కడికి వచ్చి కడుక్కున్నాడు కడుక్కోగానే ఇప్పుడు మళ్ళీ బయటకు తెలుసుగా మే 13 మే 13 ఇప్పుడు ఏంటంటే బయటికి వచ్చింది కదా బయటికి రాగానే ఏమంటున్నా అంటే అన్న నా దగ్గర ఓన్లీ 500 ఉన్నాయి ఏడి కోదం చెప్ప అంటే కూడా ఏం చెప్తలేడు ఇంకోటి ఏమన్నా అంటే సప్పటిదాకా ఇంటికి పోయి వండుకుందాం అన్న అవి రెండు కూడా ఏమంటలేడు సుమితానికి చెప్పాను ఏమంటావు మీ ఇష్టం ఎట్లా అంటే అట్లా మా ఇష్టం ఎట్లా అంటే అట్లా అంటే నేనైతే ఇంటికి పోయి వందామంట నాకే పైసలు మిగులుతాయి మీ ఇష్టం అది మళ్ళీ పోయి బయటకు పోయి తిందాం నడుగురు బయటికి పోయి నీకు పైసలు ఇంకా సాయి ఏమంటావురా వాళ్ళ ఇంటికి పోయి వందాం రా నీకు పైసలు మిగిలిపోతే మంచి చూసినా నాకు ఇంటికి పోయి మంచి వండుకోవచ్చు నేను ఇక కుల్లా సుమిత నువ్వేమంటావు నువ్వు పైసలు ఏం మరొక 400 ఏం మరొపోదాం చెప్పుడ్రా మీరు చెప్పండి సాయి జర్రా మీరు చెప్పుడ్రు ఏమంటారు ఇగో గాయస్ వాళ్ళ ఇంకొక గ్యాంగ్ అయితే పిలుస్తుంది వాడు ఆడికి పోదామని ఏమేమో మాట్లాడుతుండు వాడు అన్ని డూప్ మాటలు వాళ్ళ సపోర్టర్ అని పెట్టినట్లు కాదు స్టోరీలు రావాలి చెయ్యాలి అన్నిట్లో ఉండాలి మన బర్త్డే ఉంటే 10 గంటలకు ఇంటికి పోతాడు వేరే బర్త్డే ఉంటే 1 గంటలకు పోతాడు ఇప్పుడు మనోని బర్త్డే ఉంటే వస్తలేడు వేరే బర్త్డే ఇంటికి అట్లా అని నువ్వు సరే ఇంటికి వందామంటున్నావు అట్లేం కాదు ఫోన్ లో ఇంట్లోకి ఇంట్లోకి ఫోన్ వాడు తప్పు చేసిండు అందుకోసం మూతి మూసుకుంటుండు వాడు అప్పుడు తప్పు ఫోన్లు చేసిండు రావు 1 గంటలకు ఉన్నప్పుడు సరే ఇక ఇంటికి పోయి అప్పటిదాకా వండుకుందాం బెస్ట్ ఇదంతా ఏమంటారా ఇంటికి పోమా బయటికి పోమా చెప్పు నోటికి వచ్చినట్టు చెప్పు ఇంటికి పోదాం. జై ఆర్సీబీ జై ఆర్సీబీ కాదురా జై ఆర్సీబీ కాదు ఇంటికి పోమా లేకపోతే బయటికి పోమా మీ ఇష్టం చెప్పనా సుమిత్ అన్న అయితే ఏడికి వద్దు అంటుండు అంటే ఇంటికి పోయి వండుకో అంటుండు ఎందుకంటే పైసలు మిగులుతాయి అంటుండు చలో ఇంటికి పోయి సప్పటిదాకా వండుకుందాం ఈడికి బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా చలో కథం బాయ్